ఏంటి ఆలోచిస్తున్నారు? చక్రవర్తి ప్రతాపరుద్రుల వారు సామంతులనందరినీ వెంటనే కప్పం చెల్లించమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఒక మనిషి మరొక మనిషికి కప్పం చెల్లించడం బానిసత్వం అవుతుంది. అవును, స్వతహాగా మనం స్వేచ్ఛాజీవులం. ఈ కొండ కోణంలో మన గిరిజనులు, ఈ గాలి నీరు, సమస్త జీవరాశులు స్వేచ్ఛనే కోరుకుంటున్నాయి. మన స్వేచ్ఛని ఎవరు హరించాలనుకున్నా మనం ప్రతిఘటించక తప్పదు. అవును, ప్రతిఘటించక తప్పదు. దొరా, మేడరాజు గారు మీ దర్శనానికే విచ్చేస్తున్నారు. అలాగా, స్వాగతించండి. రండి మావగారు, రండి. చాలా కాలం తర్వాత మీ దర్శన భాగ్యం కలిగింది. రండి, కూర్చోండి. చాలు నీ మర్యాద. నేను కోరిన వెంటనే చక్రవర్తి గారు నిన్ను సామంతరాజుగా నియమిస్తే నువ్వేం చేశావు? రాజద్రోహం చేశావు. ఇంతకాలం కప్పం కట్టకుండా చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించావు. ప్రజలు స్వేచ్ఛను కోరుకోవడం ధిక్కారం ఎలా అవుతుంది మావా? వాదనలు అనవసరం. చక్రవర్తి గారు 1 మాసం గడివించారు. ఇప్పటికైనా కప్పం చెల్లించి రాజ్యాన్ని, మీ ప్రాణాలను కాపాడుకోండి. కాదంటే చక్రవర్తి ఆగ్రహానికి గురి కాగలరు. ఇక నిర్ణయం మీదే. వస్తా. దీనిని తేలికగా భావించరాదు. మన స్వతంత్ర రాజ్య విన్నపాన్ని చక్రవర్తికి విన్నవించాలి. మన అభీష్టాన్ని నిష్కర్షగా తెలియచేయాలి. అవును, మనం ముందుగా రాయబారం పంపాలి. పులిమీసాల్ని మెలివేయగల జడ్డి, అభిమన్యుడు, బాలచంద్రులకు మించిన వీరకిషోరం మన సర్వ సైన్యాధ్యక్షుడు జంపన్న ఒక్కడే దీనికి ఘనాపాటి. అవును, చక్రవర్తిని మెప్పించి ఒప్పించడానికి ఓరుగల్లుకి జంపన్నను రాయబారిగా పంపండి. మన సామ్రాజ్య సాగరమున కేవలం ఒక నీటి బొట్టు వలె పడి ఉండు పగిడిద్దరాజుకింత తిరుగుబాటుతనం ఎలా వచ్చినది? ఇది అతని పుర్రలో పుట్టిన బుద్ధియే అందురా? అదే నాకు బోధపడటం లేదు ప్రభు. మేడారంలో కరువు కాటకాలు వచ్చుట వలన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. తిండికే లేని ప్రజలు పన్నులు ఎలా కడతారన్నది పగిడిద్దరాజు వాదన ప్రభు. ప్రభు, అతడి మనసులో ఒక దురుద్దేశమున్నదని మన గూఢచారులు గ్రహించినారు ప్రభు. ఏమిటది? కప్పము విషయమున మనము చేయుచున్న ఒత్తిడులను తనకు అనుకూలంగా మార్చుకుని కరువు కాటకాల వల్ల కడగండ్ల పాలైన అమాయక ప్రజల మనసుల్లో తమపై వ్యతిరేక ఆలోచనలు కలిగించినాడు. స్వాతంత్ర రాజ్య భావన విషబీజములను నాటినాడు. ఆత్మగౌరవ ప్రబోధంతో తిరుగుబాటుకు సంసిద్ధులను చేయుచున్నాడని తెలియచున్నది ప్రభు. అవును, మేమును అదే ఆలోచిస్తున్నాం. పగిడిద్దరాజు స్వామి భక్తిని, దేశభక్తిని కోల్పోయాడు. అతనిలో ఇప్పుడున్నది తిరుగుబాటుతనం, మనపై పూర్తి వ్యతిరేకతతో ఉన్న శత్రుభావం. ఇది ప్రభుత్వానికి ఎంతో హానికరం. ఉపేక్షించిన ఎడల అతనిలో నాటుకున్న విషబీజము మహావృక్షమై మనకే చేటు తెస్తుంది. కావున మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతడిని శిక్షించడానికి సిద్ధమైనాం. ప్రభువులకు ప్రణామములు. ప్రభు, సమ్మక్క పగిడిద్దరాజుల కుమారుడు జంపన్న తమ దర్శనం కోసం వేంచేసి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టండి. దైవమునకు ప్రతిరూపమైన మహారాజు ప్రతాపరుద్ర దేవులవారి దివ్యదర్శన భాగ్యముతో ధన్యత చెందినాను. ఓయి జంపన్న, నీ పరిచయ వాక్యములతోనే నీ యొక్క ప్రతిభాపాఠవములు అవగతమైనాయి. చాలా సంతోషం. వచ్చిన కార్యమేమిటో వివరించండి. చెట్లలో చెట్లుగా, జంతువుల్లో జంతువులుగా, రాళ్లలో రాళ్లుగా అతి హీన దీన బ్రతుకుల అమాయక గిరిజనుల ఆవేదన ఇది. చట్టాలను పాటించి, ఆదేశాలను ఆచరించి, అన్యాయాలను అనుభవించి, నిర్లక్ష్యాలకు నలిగి, కరువు కాటకాలకు కృంగి, అన్నమో రామచంద్ర అంటూ గుండెలు చేతబట్టుకున్న మా ఆకలి ఘోష ఇది. ధర్మప్రభువులు, దీన జనోద్ధారకులైన
మహాప్రభు, మీకు చేతులెత్తి మొక్కుతున్నా, మా మొర ఆలకించండి. మా గిరిజనులపై జాలి చూపించండి. వారిపై విధించిన పన్నులను, తద్వారా విధించిన కప్పములను శాశ్వతంగా రద్దు చేయండి. మా గిరిజనులు ఆత్మగౌరవంతో బతకటానికి మేడారం రాజ్యాన్ని మా సర్వస్వతంత్ర రాజ్యంగా చేయండి. ఇది మా తల్లిదండ్రులు సమ్మక్క తల్లి, పగిడిద్ద రాజుల మరియు అడవి బిడ్డల తరపున నేను చేయు విన్నపం. మూర్ఖుడా, మా సార్వభౌమత్వమునకు విరుద్ధముగా ఆచరణకు సాధ్యం కాని కప్పం రద్దునకు స్వతంత్ర రాజ్యమును కోరుతూ మీ వినాశనమును మీరే కోరి తెచ్చుకుంటున్నారు. పరిణామములు ఆలోచించకుండానే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభు, అసాధ్యాలను సుసాధ్యం చేసిన తమ చరిత్ర వారసత్వమును పుణికిపుచ్చుకున్న మాకేనా సాధ్యం కానిది? తొలుత కర్షకులుగా జీవితమును ప్రారంభించిన తమ కాకతీయ ప్రభువులు రాష్ట్రకూట, చాళుక్యరాజుల వద్ద మొదట సామంతులుగా పనిచేసిన వారు కాదా? మీరు కుర్రవాళ్లు, అజ్ఞానులు, అనాగరికులు. మహారాజును విమర్శించు శక్తిగాని స్తోమతగాని లేనివారు. గిరిజనులని ఇప్పటి వరకు ఉపేక్షించాం. అదే వేరొకరైతే జరిగిన దుష్ప్రవర్తనకు శిరచ్ఛేదము జరుగుండెడిది. తల్లిదండ్రులను తమ కోరికలు నెరవేర్చమని అడిగే బిడ్డలది మొండితనం కాదు ప్రభు. తమకు మాది అలాంటి విన్నపమేనని మరీ మరీ గుర్తు చేస్తున్నాం. కప్పం చెల్లించకపోవటం అనేది మా హీన దీనస్థితి మాత్రమే. ఆదేశముల ఉల్లంఘన ఎంతమాత్రమూ కాదు. ఇక మాటలనవసరం. మేము చివరిసారిగా చెప్తున్నాం, మీకు స్వతంత్ర రాజ్యం ఇవ్వటం ఏ జన్మలోనూ జరగని పని. అంతేకాదు, కప్పము రద్దు చేయుట కూడా జరగదుగాక జరగదు. కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మాకు కప్పము చెల్లించుచూ విధేయులై బతకండి. మహాప్రభు, మా ప్రజల అభీష్టాన్ని మన్నించనందుకు మా తల్లిదండ్రులు సమ్మక్క, పగిడిద్ద రాజుల పక్షాన తీవ్రంగా విచారిస్తున్నాం. మా కొండజాతి ప్రజలపై దయ కలగనందుకు ఆవేదన చెందుతున్నాం. స్వతంత్ర రాజ్యం మా దృఢమైన కోరిక. కప్పం కట్టడం కలలో మాట. నన్ను మన్నించండి. చిన్న మనవి ప్రభు, రాజనీతి ప్రకారముగా మరొక చిన్న ప్రయత్నం చేద్దాం. మీరు అనుమతిస్తే నేను రాయబారము నెరపి సమ్మక్క, పగిడిద్ద రాజుల సముదాయింపునకు ప్రయత్నము చేసేదను. మహామంత్రివర్య, భేతాళ నాయక ప్రభు, వెంటనే సేనలను సంపెంగవాగు వద్దకు తరలించండి. మా తుది హెచ్చరికలను వారికి తెలియచేయండి. ఒప్పుకోని పక్షమున యుద్ధభేరి మోగించండి. చిత్తం ప్రభు. మహామంత్రి, మీ రాకతో మా మేడారం పావనమైంది. పగిడిద్ద రాజా, సమ్మక్క తల్లి దంపతులారా, సభాసదులారా, మీ శ్రేయస్సు కోరి మేము చెబుతున్న మాటలను సావధానంగా వినండి. ఆలోచించండి. మీకొక తుది అవకాశం ఇవ్వాలన్న తలంపుతో మీ వద్దకు రాయబారం నేర్పడానికి వచ్చాము. యుద్ధం మీ రాజ్యానికి అన్ని విధాలా చేటు. చక్రవర్తి పైన తిరుగుబాటు చేసిన ఏ సామంతరాజు ఇంతవరకు బ్రతికి బట్టకట్టలేదు. ఆవేశాలు మానండి. విజ్ఞతగా ఆలోచించండి. చక్రవర్తికి విధేయులై, ప్రేమపాత్రులై మెలగండి. మహామంత్రివర్య, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మా గిరిపుత్రులపై జాలి చూపండి. మాపై ఔదార్యంతో మాకు స్వతంత్రాన్ని ఇవ్వండి. మీరు మీ పంతాలు వేడండి. మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే మీరు, మీ బిడ్డలు ఎవ్వరూ మిగలకుండా ప్రాణాలు పోగొట్టుకుంటారు. మా కోయవీరులు ప్రాణాలైనా వదులుతారు కాని పట్టుదలను వీడరు. మా నిర్ణయంలో మార్పు లేదు. యుద్ధంలో ద్రోణాచార్యులు, రాజకీయంలో చాణక్యులంతటి వారైనా మిమ్మల్ని గౌరవిస్తాం. అమోఘ మేధస్సుతో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ చెర నుంచి ప్రతాపరుద్ర చక్రవర్తిని చాకచక్యంగా విడిపించిన మీ వీరత్వాన్ని 1000 నోళ్ల పొగడగలం. కానీ గిరిజనుల ఆత్మగౌరవానికి సంబంధించిన స్వతంత్ర రాజ్య సాధనలో మాత్రం రాజీ పడనందుకు మమ్మల్ని మన్నించగలం. ఇక మీకు మాటలు చెప్పి లాభం లేదు. మీకు కఠిన దండన తప్పదు. కథన రంగంలో తేల్చుకుందాం. సిద్ధంగా ఉండండి. ఇదే ప్రభువుల మాట.